అండి నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియోలో వినాయకుడి చవితి రోజు నేను ప్రసాదాలన్నీ కొద్దిగా స్వామివారికి అన్ని ప్రసాదాలు చేసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా అన్నం బియ్యం గడిపెట్టేసి అన్నం వండేసేసాను. తర్వాత పప్పు కూడా బూర్లకి ఉడికించి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత చింతపండులో కొంచెం నీళ్ళు పోసేలేకే చింతపండు రసం తొందరగా ఈజీగా వచ్చేస్తుంది కదండి. తర్వాత చింతపండు పులిహోరలకి కొంచెం పొడి చేసుకున్నాను. అదేనండి మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇంకా అది పొడి చేసి పక్కన పెట్టుకొని ఇంకా చింతపండు పులిహోరకి తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు వేసుకొని ఈ పులుసులో వేసేసుకుంటే ఇంకా తాలింపు ఆ పులుసుని అన్నంలో కలిపేస్తే పులిహోర రెడీ అయిపోయింది. దీంట్లో ఆ పొడి కూడా కలిపానండి, అది మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత వడల పిండి కొద్దిగానే కాబట్టి మిక్సీలో వేసేసి అంతలేకే నూనె పెట్టేసేలేకే కాగుండిందండి. నూనెలో వేసేసి ఈ వేగేలేకే కొంచెం టైం పట్టుద్ది కాబట్టి అందులోపు వెండి కొబ్బరి యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత బూరెలకు కావాల్సిన పిండి అంతా రెడీ చేసేసి పెట్టుకున్నాను. బూరెలకి నేను పై కోటింగ్ పిండి బియ్యం మినపప్పు నానబెట్టేసానండి ఉదయాన్నే. ఆ పిండితోనే చేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా వచ్చినాయండి బూరెలు అయితే. అన్నిటికన్నా అన్ని ప్రసాదాల కన్నా నాకు ఈజీ అనిపించింది ఈసారి. ఇదిగో ఇలా నానబెట్టి చిక్కటి పిండిగా వేసుకుంటే మన దోసపిండి ఎట్లా ఇంకా చిక్కగా వేసుకుంటే బాగా వస్తాయండి బూరెలు అనేవి. దాంట్లో కూడా కొంచెం బెల్లం వేసి కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో బూరెలు అయితే ఇలా తయారైనాయి. తర్వాత కుడుములు చేసుకుంటున్నానండి. కుడుముల్లో బెల్లం, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలిపేసి ఈ బూరెలకి ఉండిచ్చిన పిండి వంతుండిచ్చి 2 పూర్ణ కుడుములు కూడా చేశానండి. కుడుములన్నీ చేసి రాగి పిండిలో పెట్టాను. పూర్ణ కుడుములు 2 చేశాను. మా అమ్మమ్మ చిన్నప్పుడు పూర్ణ కుడుములు చాలా చేసేది. వినాయకుడికి పూర్ణాలంటే చాలా ఇష్టం అంట. అందుకని నేను ఇలా చేసి రాగి ఆకుల్లో పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిచ్చానండి. ఇంకా తుమ్మికూర పప్పు కూడా చేశాను. ఈరోజు వినాయక చవితి రోజు కదండి. తుమ్మికూర చింతకాయలు వేసి పప్పు చేసుకుంటే కందిపప్పులో చాలా రుచిగా ఉంటుంది. అన్నం కూడా వండేసాను. అన్నీ అయిపోయినాయండి. ఇగో రెడీ అయినాయి చూపిస్తున్నాను. ఇంకా పూజ అయితే నేను పూజ వీడియో సింపుల్గా చిన్న వీడియో పెడతానండి, తప్పకుండా చూడండి. ఇంకా పూజకి కావాల్సిన ఇగో పత్రి కూడా తెచ్చాను, వినాయకుడిని కూడా తెచ్చుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి.